చైనా డస్ నాట్ షేర్ ఇట్స్ బోర్డర్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండియన్ స్టేట్స్. చైనాతో కలవని టచ్ లేని ఇండియన్ రాష్ట్రం ఏది అని చెప్పి అడగటం జరిగిందనమాట. సో బీహార్ అనేది టచ్ అవుతుంది, అరుణాచల్ ప్రదేశ్ టచ్ అవుతుంది, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం అనేది టచ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ టచ్ అవుతుంది ఏంటంటే బీహార్. తీస్తా రివర్ ఈజ్ ట్రిబ్యూటరీ ఆఫ్ ఏ నది యొక్క ఉపనది. ఇది ఒకసారి చూడండి అమ్మ. తీస్తా నది అనేది ఇది బ్రహ్మపుత్ర, ఇదిగో ఇక్కడ నుంచి ఇటు గంగా వస్తుంది, ఈ రెండు కలిసి పద్మాగా పిలుస్తారు, తర్వాత బే ఆఫ్ బెంగాల్లో కలవటం జరుగుతుందన్నమాట. ఇది అనేది తీస్తా రివర్ అనమాట. ఇది తీస్తా రివర్. ఇది దేని ట్రిబ్యూటరీ అని అంటే బ్రహ్మపుత్ర ట్రిబ్యూటరీ. సో బిఫోర్ ఇంతకుముందు దీని కోర్సు టిల్ 1970s 60s అప్పటిదాకా ఇది గంగా రివర్ యొక్క ట్రిబ్యూటరీ అనమాట. ఇది తీస్తా ఇట్లా ఉండేది. కానీ ఎప్పుడో 1970s 60s ఎప్పుడో ఫ్లడ్స్ వచ్చినాయి అంట, వరదలు. ఆ వరదలు వచ్చినప్పుడు ఇది బాగా పొంగిపోయి ఇదంతా ఇసుక కప్పుకుపోయింది. చివరకు కోర్స్ అనేది ఈ విధంగా మారిపోయి దీంతో అటాచ్ అయిపోయిందంట. ఓకే, సో ప్రజెంట్ అయితే బ్రహ్మపుత్ర ట్రిబ్యూటరీ ఉపనది అనమాట అది. విచ్ ఇండియన్ స్టేట్ హ్యాస్ లార్జెస్ట్ వేస్ట్ ల్యాండ్. లార్జెస్ట్ వేస్ట్ ల్యాండ్ అని అంటే ఇక్కడ మెన్షన్ చేసింది ఏంటి అని అంటే వేస్ట్ ల్యాండ్ అంటే ఎయిదర్ పంటకి అగ్రికల్చర్ వ్యవసాయానికి పనికి రాకుండా ఉండాలి, ప్లస్ ఫారెస్ట్రీకి కూడా అడవులను పెంచడానికి కూడా సహకరించకుండా ఉండాలన్నమాట. అలాంటిదాన్ని వేస్ట్ ల్యాండ్ అని పిలవటం జరుగుతుంది. అలాంటిది ఏది ఎక్కువగా ఏ రాష్ట్రంలో ఉందని అంటే రాజస్థాన్లో ఎక్కువగా ఉందన్నమాట. నెక్స్ట్ విచ్ ఈస్ ద హైయెస్ట్ పీక్ ఇన్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. ఇది కూడా చూడండి అమ్మ ఒకసారి. శాడిల్ పీక్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది వచ్చేసి నార్త్ అండమాన్లో ఉందన్నమాట. అండమాన్ దీవుల్లో నార్త్ అండమాన్లో ఉండటం జరుగుతుంది. ఇది వచ్చేసి అరౌండ్ 703 మీటర్స్, ఈవెన్ 1 కిలోమీటర్ హైట్ కూడా లేదనమాట, 700 మీటర్సే ఉంది. ఇది అండమాన్ అండ్ నికోబార్లో హైయెస్ట్ ప్లేస్ అనమాట, పీక్ కొండ ప్రాంతం. ద పార్ట్ ఆఫ్ హిమాలయస్ లయింగ్ బిట్వీన్ సట్లూజ్ అండ్ హిమాలయస్. ఇవి చూడండి అమ్మ ఒకసారి. మనకి హిమాలయాస్ని హారిజంటల్గాను క్లాసిఫికేషన్ చేస్తారనమాట. ఇలా క్లాసిఫికేషన్ చేసినప్పుడు ఈ ఏరియా ఏదైతే ఉందో ఇది కానీ మన ఇండియా అనుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి మనకి కుమాయిన్ హిమాలయాస్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. అది ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి అమ్మ. ఇది ఉత్తరాఖండ్ ఏరియా, ఉత్తరాఖండ్. ఇది వచ్చేసి కాళీ రివర్. ఈ తర్వాత ఇక్కడ వచ్చేసి ఇది సట్లూజ్ రివర్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు, సట్లూజ్. ఈ రెండింటి మధ్యలో ఉన్న హిమాలయాస్ ఏంటి అని అంటే కుమాయిన్ హిమాలయాస్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు, కుమాయిన్ హిమాలయాస్. నెక్స్ట్ విచ్ పార్ట్ ఆఫ్ నైబరింగ్ కంట్రీ ఆఫ్ ఇండియా ఈజ్ ఆల్సో రిఫర్డ్ యాజ్ ద్రుక్ ఇల్ అంటే ఏంటి అని అంటే భారత అంతర్జాతీయ బోర్డర్తో ఏదైతే కలిసి ఉందో వాటిల్లో ద్రుక్యిల్ అని ఏ కంట్రీని పిలుస్తారు, ఏ దేశాన్ని పిలుస్తారు? ద్రుక్యిల్ అని అంటే ఈ యొక్క భూటాన్ దేశస్తులు. ద్రుక్యిల్ అని అంటే మీనింగ్ ఏంటంటే భూటాన్ వాళ్ళ పరిభాషలో డ్రాగన్ అంటమ్మా, డ్రాగన్. ఇది భూటాన్ యొక్క నేషనల్ ఫ్లాగ్. ఈ నేషనల్ ఫ్లాగ్, ఈ ద్రుక్యిల్ అంటే మీనింగే నేషనల్. ద్రుక్యిల్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఈ డ్రాగన్ అనమాట, ఈ డ్రాగన్. సో దీన్నే డ్రాగన్ కంట్రీగా పిలవటం జరుగుతుందన్నమాట. ఏంటి అని అంటే భూటాన్. నెక్స్ట్ విచ్ ఆఫ్ దీస్ రీజియోనల్ ఏరియాస్ ఆర్ మోర్ ప్రోన్ టు ఎర్త్క్వేక్స్. ఈ క్రింది వాటిలో భూకంపాలు ఎక్కువగా సంభవించే ప్రాంతం ఏది? దక్కన్ ప్లాట్యూ. ఇది బాగా స్టేబుల్ అనమాట. సో మనకి ఎక్కువగా ఎర్త్క్వేక్స్ భూకంపాలన్నీ దక్కన్ రీజియన్లో, సదర్న్ రీజియన్ చాలా తక్కువ వస్తాయి. ఇది ఒకసారి చూడండి అమ్మా. ఇది ఇట్లా కానీ తీసుకుంటూ ఉంటే ఈ ఏరియా కానీ తీసుకుంటే ఇక్కడ నుంచి ఎర్త్క్వేక్ ప్రోన్ ఏరియా ఇదన్నమాట. ఈ ఏరియా అంతా ఎర్త్క్వేక్ భూకంపాలు వచ్చే రీజియన్ అనమాట. ఈ ఏరియా అంతా స్టేబుల్ రీజియన్ అనమాట. సో దక్కన్ ప్లాట్యూ అంటే ఈ ప్రాంతం వస్తుంది, దక్కన్ పెనిన్సులా. ఇది కాదు. నార్త్ ఇండియన్ ప్లెయిన్స్ అంటే ఈ ఏరియా అనమాట, నార్త్ ఇండియన్ ప్లెయిన్స్. గంగా బ్రహ్మపుత్ర వ్యాలీ అన్నా కానీ ఈ ఏరియానే అనమాట. సో వెస్ట్రన్ ఘాట్స్ అంటే ఇక్కడ ఉంటాయి, ఇది స్టేబుల్ ఏరియా. సో ఈ రెండిట్లో ఉండాలి. సో మోస్ట్ ఎలిజిబుల్ ఆన్సర్ ఏంటంటే బ్రహ్మపుత్ర వ్యాలీ అనమాట, లోయలు, గంగా బ్రహ్మపుత్ర లోయలు అనమాట. సో నార్త్ ఇండియన్ ప్లెయిన్స్ కూడా వస్తాయి, వాటికన్నా ఎక్కువ గంగా బ్రహ్మపుత్ర వ్యాలీ అనేది మోస్ట్ వ్యాలిడ్
ఆన్సర్ అనమాట. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ కోరల్ ఐలాండ్? కోరల్ ఐలాండ్ మనకు చెప్పుకున్నాం కదా ఇంతకుముందు కోరల్ రీఫ్స్ అని. ఆ విధంగా క్యాల్సిఫికేషన్ అయిపోయి వాటి బాడీలో ఉన్న కాల్షియం మొత్తం పేర్చుకొని ఒక ఐలాండ్ లాగా మారుతాయి అన్నమాట. సో వాటి ద్వారా ఏర్పడింది ఏది అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఏది అని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఇద్దరు లక్షద్వీప, లేకపోతే వేలర్ ఐలాండ్స్, అండమానా, నికోబారా, శ్రీలంక అనమాట. ఏంటి అని అంటే లక్షద్వీప్లో ఉన్న ఐలాండ్స్ అన్నీ కోరల్ ఐలాండ్స్ అనమాట. కోరల్ రీఫ్స్గానే మనం పరిగణిస్తూ ఉంటాం అన్నమాట. అవి యానిమల్స్ క్యాల్సిఫికేషన్ అయిపోయి వాటి యొక్క బాడీ పార్ట్ అంతా గట్టిగా ఉండటం వల్ల అవే తిరిగి ల్యాండ్ లాగా మారిపోయి ఉంటాయన్నమాట. ద మౌంటైన్ రేంజ్ లయింగ్ బిట్వీన్ ఇండియా అండ్ మయన్మార్. ఇది కూడా చూడండి అమ్మ ఒకసారి. ఇండియా అండ్ మయన్మార్కి మధ్యలో ఇది అరుణాచల్ ప్రదేశ్కి ప్లస్ మయన్మార్కి మధ్యలో ఉన్న హిల్స్ ఏంటి అని చెప్పి అడగటం జరుగుతుంది. సో ఇది ఇక్కడ ఉంటాయి అన్నమాట. లోషాయ్ హిల్స్ ఇది చాలా సో ఇక్కడ ఉంటాయి. ప్లస్ ఇక్కడ చూడండి అమ్మ ఒకసారి, అరుణాచల్ ప్రదేశ్లో కాదు ఇంకా కిందకు వస్తాయి. ఇక్కడ మనకి ఇది త్రిపుర అనుకుంటే, ఇది మిజోరాం అనుకుంటే ఇక్కడ ఉంటాయన్నమాట. మిజోరాంకిను మయన్మార్కి మధ్యలో ఉంటాయన్నమాట లోషాయ్ హిల్స్. ఇది గుర్తుపెట్టుకోండి, అరుణాచల్ ప్రదేశ్లో కాదు, ఇక్కడ ఉంటాయి లోషాయ్ హిల్స్. మిజోరాం రాష్ట్రంలో, త్రిపుర మిజోరాంలో ఉంటాయి. మిజోరాం అనేది మనకి దేనికి టచ్ అవుతుందంటే మయన్మార్కి టచ్ అవుతుంది. సో ఆ రెండింటి మధ్యలో ఒక వారధిలాగా ఉంటుందన్నమాట. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ డస్ నాట్ పాస్ త్రూ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండియన్ స్టేట్? ఇది కూడా చూడండి అమ్మ ఒకసారి. ఇది కదా ఇలా పోతుంది కదా. ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ అంటే ఏంది? అది కర్కట రేఖ. ఏంటి? కర్కట రేఖ. ఇది వేటకుండా ఫ్లో అయ్యే స్టేట్లు చూసుకుంటే ఫ్లో కానీ మిగతాయి తెలిసిపోతాయి అన్నమాట. ఇది పాస్ అవ్వని స్టేట్స్. ఇది ఒకసారి చూడండి. ఇక్కడ వచ్చేసి గుజరాత్ పాస్ అవుతుంది, రాజస్థాన్ పాస్ అవుతుంది, ఇట్లా పోతూ ఉంటే త్రిపుర పాస్ అవుతుంది, గుజరాత్, మిజోరాం పాస్ అవుతుంది. మహారాష్ట్ర అనేది ఇంకా ఇక్కడ ఉంటుందన్నమాట, కింద ఉంటుంది కాబట్టి ఇది పాస్ అవని స్టేట్. డాల్ఫిన్ నోస్ ఈజ్ ఎట్. డాల్ఫిన్ నోస్ అనేది ఎక్కడ భూభాగం అని అంటే ఇదిగో ఈ ప్రాంతం అంతా మనకి డాల్ఫిన్ ముక్కు ఎట్లా ఉంటుందో, నోరు పార్ట్ ఎట్లా ఉంటుందో అట్లాగే ఉంటుందన్నమాట. సో ఈ ప్రాంతం ఎక్కడ ఉంది అని అంటే విశాఖపట్నం దగ్గర ఉందన్నమాట. ఇంకో ప్రాంతం ఎక్కడ ఉంది అని అంటే ఇంకో ప్రాంతం తమిళనాడు దగ్గర కానోర్ అనే ఐలాండ్ దగ్గర, కానోర్ తమిళనాడు దగ్గర. ఈ ప్రాంతం దగ్గర కూడా సముద్ర భూభాగం ఇట్లాగే ఉంటుందన్నమాట. కానీ ఇది చెన్నై ఇచ్చాడు, చెన్నై కాకుండా తమిళనాడు ఇచ్చినట్టయితే కానోర్ రెండు సరైన జవాబులుగా పరిగణించవచ్చు అనమాట. సో ప్రజెంట్ వైజాగ్ అనమాట. ఈ విధంగా సముద్రంలోకి చొచ్చుకుని పోయి ఉంటుంది ఈ భాగం. డాష్ ఈజ్ ద ఓన్లీ యాక్టివ్ వాల్కనో ఇన్ ఇండియా. యాక్టివ్ వాల్కనో అంటే రీసెంట్గా 5-6 సంవత్సరాల క్రితం కానీ రీసెంట్గా 10-30 సంవత్సరాల క్రితం అగ్నిపర్వతం పేలి ఉండాలన్నమాట. తర్వాత కూడా పేలుతూ ఉండొచ్చు. అంతకన్నా ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం పేలి ఇప్పుడు దాకా పేలకుండా ఉంది అని అంటే, అగ్నిపర్వతం పేలకుండా ఉంది అంటే దాన్ని ఎక్స్టింక్ట్ వాల్కనో అని అంటారు. అట్లా కాకుండా యాక్టివ్ వాల్కనో అంటే రీసెంట్గా 20-30 ఇయర్స్లోనో లేకపోతే 50-60 ఇయర్స్లో అనుకుంటా. సో ఈ ఏరియాస్లో మాత్రమే యాక్టివ్గా సంవత్సరాల్లో మాత్రమే అది అగ్నిపర్వతం కానీ పేలితే దాన్ని యాక్టివ్ వాల్కనోగా పరిగణిస్తారు. ఇండియాలో అండమాన్ అండ్ నికోబార్స్లో ఒక ఐలాండ్ యాక్టివ్ వాల్కనో ఉందన్నమాట. ఆ యాక్టివ్ వాల్కనో ఏంటి అని అంటే బ్యారెన్ ఐలాండ్. అది ఎక్కడ ఉంది అని అంటే ఇదిగో ఇక్కడ ఉంది. నెక్స్ట్, సిక్కిం బికేమ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్టేట్ ఆఫ్ ఇండియా. సిక్కిం మనందరికీ తెలుసు కదా, అంతకుముందు కింగ్స్ లాగా ఉండేది. ఎప్పుడైతే 1970 సంవత్సరం కన్నా ముందు ఏంటి అని అంటే అది ఒక ఇండిపెండెంట్ కింగ్డమ్ అన్నమాట. ఆ తర్వాత వాళ్ళు ఇండియన్ పార్లమెంట్ని అడిగారనమాట, ఏమని, మేము మీ ఇండియాలో కలుస్తాము, మాకు సపోర్ట్ ఇవ్వండి అని అంటే పార్లమెంట్ రిజల్యూషన్ పాస్ చేసి చట్టం చేయటం జరిగింది. ఆ తర్వాత సిక్కిం అనేది ఇండియన్ రాష్ట్రంగా జాయిన్ అయ్యిందనమాట. అది ఎప్పుడు అంటే 1975 16 మే 1975 సంవత్సరంలో అనమాట. ఇది వచ్చేసి జాయిన్ అయిన ఇయరు. ఇది అప్పటికి 22nd స్టేట్ అనమాట. అప్పటికి ఇది 22nd స్టేట్ ఆఫ్ ఇండియన్ యూనియన్ అనమాట. చాలా ఇంపార్టెంట్ అమ్మ. నెక్స్ట్, విచ్ ఈజ్ ద బెస్ట్ ప్లానెట్ సిటీ ఇన్ ఇండియా. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. చండీగఢ్. మీరు ఇప్పుడు వరల్డ్లోనే అన్నీ ఈ విధంగానే ఉంటాయి, గజిబిజిగా కాకుండా ఇంత ప్రీ ప్లానెడ్గా
ఉంటాయన్నమాట. సో ప్రతిదానికి బయటకు వెళ్ళటానికి కూడా ఫ్రీగా రోడ్లు కానీ క్లియర్గా చేసి ఉంటారు. సో ఈ విధంగా వీటి మధ్యలో ఇల్లు ఉండాలి, వీటిని రోడ్లు వేయాలి అని చెప్పి ఒక ప్లానెడ్గా చేసింది. వరల్డ్లోనే ఎయిత్ సెవెంత్ అనుకుంటా ఇది బెస్ట్ ప్లానెట్ సిటీ అనమాట వరల్డ్లోనే. సో ఇండియాలో బెస్ట్ ప్లానెట్ సిటీ ఏంటి అని అంటే ఇది చండీగఢ్ అనమాట. చండీగఢ్ క్యాపిటల్ ఆఫ్ యూనియన్ టెరిటరీ, పంజాబ్కి హర్యానాకి రెండింటికి క్యాపిటల్ అనమాట. సో ఈ విధంగా ప్లాన్ చేశారు. ఇదిగా ఇట్లా 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 బెస్ట్ ప్లానెడ్ సిటీ అనమాట. దాన్ని ఎవరు చేశారు అని అంటే లీ కార్బూజర్, ఇగో ఇతను అనమాట. ఈ విధంగా ప్లాన్ చేశారనమాట. లీ కార్బూజర్ ఇతను ప్లాన్ చేశాడనమాట చండీగఢ్ ఈ విధంగా కట్టించాలి అని చెప్పి ఇతను. నెక్స్ట్ హుండ్రు ఫాల్స్ ఫౌండ్ ఇన్, హుండ్రు జలపాతాలు ఎక్కడ ఉన్నాయి ఇది కూడా ఒకసారి చూడండి అమ్మ. ఎక్కడ ఉన్నాయి అని అంటే ఈ జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్నాయి. జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్నాయి. ఈ జార్ఖండ్ రాష్ట్రం ఎక్కడుంది అని అంటే చోటా నాగ్పూర్ ప్లాట్యూ, చోటా నాగ్పూర్ ప్లాట్యూ. హార్ట్లాండ్ ఆఫ్ మినరల్ హార్ట్లాండ్ ఆఫ్ ఇండియా, మినరల్ హార్ట్లాండ్ ఆఫ్ ఇండియా అంటే ఏ ఖనిజం తీసుకున్నా పీఠభూమిలో ఉంటుందన్నమాట. ఇండియా అకౌంట్స్ ఫర్ విచ్ పర్సంటేజ్ ఆఫ్ వరల్డ్ ల్యాండ్ సర్ఫేస్ ఏరియా ఇది ఒకసారి చూడండి అమ్మ. ఈ 7వ అతిపెద్ద భారతదేశం అనేది ప్రపంచ భూభాగంలో ఎంత పర్సెంటేజ్ ఉంది అనమాట. ఇది 2.4%. నెక్స్ట్ యాండెస్ మౌంటైన్స్ ఆర్ ఇన్, యాండెస్ పర్వతాలు ఎక్కడ ఉన్నాయి ఇది ఒకసారి చూడండి. యాండెస్ మౌంటైన్స్ అని అంటే ఇగో ఇక్కడ రాకీ మౌంటైన్స్ కదా, ఆ తర్వాత ఇదిగో ఇవన్నీ రాకీ మౌంటైన్స్తో కలిపి ఇవన్నీ యాండెస్ మౌంటైన్స్ అనమాట. ఈ యాండెస్ మౌంటైన్స్ ఏంటి అని అంటే ఇది ఒక కాంటినెంట్ కదా, ఇది ఒక ఖండం కదా సౌత్ అమెరికా అనేది. సో నార్దర్న్ సౌత్ అమెరికా నుంచి సదర్న్ సౌత్ అమెరికా వరకు ఉన్నాయి కాబట్టి వీటిని ఖండాంతర పర్వతాలు అని చెప్పి కూడా పిలుస్తారనమాట. పైనేమో నార్త్ అమెరికా దగ్గర రాకీ పర్వతాలు ఉంటాయి, కిందేమో యాండే పర్వతాలు అనేవి ఉంటాయన్నమాట. యాండేస్ ఇవి సౌత్ అమెరికాలో ఉంటాయన్నమాట. వీటి ఎన్ని కిలోమీటర్లు ఉంటాయి అంటే ఆల్మోస్ట్ 7,000 కిలోమీటర్స్ వరకు ఉంటాయంట. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 7,000 కిలోమీటర్స్ వరకు ఉంటాయి వీటి లెంత్. కానీ ఇవి ఎంత పొడవున వెడల్పుతో ఉంటాయి అని అంటే ఆల్మోస్ట్ 700 కిలోమీటర్స్ ఉంటాయన్నమాట వెడల్పు. అంటే చూడండి ఎంత పెద్దయో. సో ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇంటర్ కాంటినెంటల్ పర్వతాలు అంటే ఏంటి అని అంటే ఇవి యాండెస్ మౌంటైన్ అనమాట. ఖండాంతర పర్వతాలు ఆర్ ఇంటర్ కాంటినెంటల్ మౌంటైన్స్ అనమాట. ఏ ఖండంలో ఉంటాయి అంటే సౌత్ అమెరికా. నెక్స్ట్ ద పార్ట్ ఆఫ్ హిమాలయస్ బిట్వీన్ తీస్తా అండ్ దిహాంగ్ రివర్స్ ఇది ఒకసారి చూడండి అమ్మ. పార్ట్ ఆఫ్ హిమాలయస్ మన ఇంత కుమాయున్ హిమాలయస్ అని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ కూడా ఏంటి అని అంటే హిమాలయస్ ఇక్కడ నుంచి ఇలా వచ్చేసేసి ఇట్లా ఈ హిమాలయస్ ఈ ప్రాంతం అంతా వస్తే ఇక్కడ కాశ్మీర్ హిమాలయస్ అని అంటారు, వీటిని కుమాయున్ హిమాలయస్ అని చెప్పి అంటారు. సో అదేవిధంగా ఇక్కడ ఈ హిమాలయస్ వచ్చి మళ్ళీ తిరిగి ఇట్లా పోతాయి అన్నమాట. ఇది వచ్చేసి ఇక్కడ మనకి నాగాల్యాండ్, మణిపూర్, మిజోరాం ఇట్లా వెళ్ళిపోయి తిరిగి మళ్ళీ దేంతో కలుస్తాయి అండమాన్ అండ్ నికోబార్ దాంతో కలుస్తాయి. సో ఈ పార్ట్లో ఉన్న అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న హిమాలయస్ని ఏమని పిలుస్తారు అని అంటే అస్సాం హిమాలయస్. యాన్ ఐలాండ్ బిట్వీన్ ఇండియా అండ్ శ్రీలంక ఈజ్ ఇది ఇండియా, ఇది శ్రీలంక. ఈ ఏరియా అంతా జఫ్నా ఏరియా అనమాట. ఈ ఏరియా దీంట్లో ఏంటి అని అంటే ఇక్కడ నుంచి బ్రిటిషర్లలో ఉన్నప్పుడు ఇక్కడ నుంచి తమిళని తీసుకెళ్ళి టీ ప్లాంటేషన్ కోసం అని చెప్పి ఇక్కడ తమిళియన్స్ని చేర్చారనమాట. ఆ తమిళియన్స్ తీవ్ర ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అక్కడే సెటిల్ అయిపోయారు. అక్కడ సెటిల్ అయిన వాళ్ళు తిరిగి మళ్ళీ వాళ్ళని రికగ్నైజ్ చేయలేకపోయారనమాట ఈ శ్రీలంక గవర్నమెంట్ వాళ్ళు. అందుకని చెప్పి వీళ్ళకి ఎదురు తిరిగి వీళ్ళు దాడి చేస్తారు. ఆ దాడి చేసినప్పుడు ఫామ్ చేసిందే ఎల్టీటీఈ అనమాట. ఇది టైగర్ ఏలం అని చెప్పి పిలుస్తూ ఉంటారు. టైగర్ ఏలం ఒక తమిళ్ లిబరేషన్ ఆఫ్ తమిళ్ టైగర్ ఏలం అనమాట. లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఏలం ఈ ఆర్గనైజేషన్ అనేది ఒకటి పెట్టి మేము తమిళ వాళ్ళని మొత్తం సపరేట్గా మాకు మీరు చాలా లోపం చేస్తున్నారని చెప్పి ఇలా గవర్నమెంట్ ఎదురుగా ఒక ఉగ్రవాద సంస్థగా మారిపోయిందనమాట. ఇప్పుడు ఇది ఎలా ఫామ్ అయింది, వీళ్ళు ఏ విధంగా చేశారనేది ఇప్పుడు మనకి అమెజాన్ సిరీస్లో ఫ్యామిలీ మ్యాన్ 2లో వస్తుంది అనమాట. ఫ్యామిలీ మ్యాన్ చూడండి ఒకసారి ఈ సిరీస్ చూడండి. ఇది మొత్తం ఈ ఏరియాకి సంబంధించింది అనమాట. సో ఈ రెండు ఇండియాకి దీనికి మధ్యలో
ఏవైతే ఈ జాఫ్నా ప్లేస్ అని ఉందో, ఈవెన్ మనకి ప్రైమ్ మినిస్టర్ రాజీవ్ గాంధీ చనిపోవడానికి కూడా మెయిన్ ఇంపార్టెంట్ ఇతనే అనమాట, ఈ ఎల్టీటీఈ ఆర్గనైజేషన్ అనమాట. ఆ ప్రైమ్ మినిస్టర్ రాజీవ్ గాంధీ చనిపోయిన బెల్ట్ బాంబు పెట్టి చంపిన ఆమె ఇప్పటికీ ఇంకా జైల్లోనే ఉంది. రీసెంట్గానే 2014లోనో 15లోనో సోనియా గాంధీ పరోల్ మీద రిలీజ్ చేశారనమాట. సర్లే ఇదే అయిపోయింది, సో ఇకనన్నా బతకనియండి, ఇప్పుడు దాకా జైలు జీవితం అనిపించింది కదా అని చెప్పి సోనియా గాంధీ ఒప్పుకుంటే ఆమెకు మళ్ళీ తిరిగి లైఫ్ ఇవ్వటం జరిగింది. అప్పుడు దాకా జీవిత ఖైదీగా చేశారనమాట సుప్రీంకోర్టు. సో ఈ రెండింటి మధ్యలో ఉన్న ఐలాండ్ ఏంటి అని అంటే కచ్చతీవు ఐలాండ్. ఈ డాట్ అనేది కచ్చతీవు ఐలాండ్ అనమాట. సో ఇది కచ్చతీవు ఐలాండ్, ఇండియా శ్రీలంక మధ్యలో ఉన్నది. నెక్స్ట్ విచ్ ఈజ్ జాగ్రఫికల్లీ క్లోజెస్ట్ టు ద గ్రేట్ నికోబార్. ఇది ఈ అండమాను ఈ నికోబార్ కదా, ఈ ఐలాండ్స్కి జాగ్రఫికల్గా దగ్గరగా ఉన్న ప్లేస్. సుమత్రా చూడండి, ఇది సుమత్రా. సో ఇది దగ్గరగా ఉంది వీటికి. నెక్స్ట్ బోర్నియో అంటే ఇది. సో ఇది దూరంగా ఉందన్నమాట. తర్వాత జావా అంటే ఇది ఇంకా దూరంగా ఉంది. సో శ్రీలంక అంటే ఇది దూరంగానే ఉందన్నమాట. సో దగ్గరగా అండమాన్ నికోబార్కి దగ్గరగా ఉన్న భూభాగం ఏంటి అని అంటే సుమత్రా. ఈ కింద ఆప్షన్స్లో. నెక్స్ట్ నీలాంగ్ వ్యాలీ ఈజ్ లొకేటెడ్ ఇన్. నీలాంగ్ వ్యాలీ ఎక్కడ ఉంది? ఇది కూడా చూడండి అమ్మ ఒకసారి. ఉత్తరాఖండ్. ఇది ఏంటి అని అంటే ఒక హిల్ స్టేషన్ అనమాట. మనకి షిమ్లా ఎలాగో అలాగే ఒక హిల్ స్టేషన్. సో గుర్తుపెట్టుకోండి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఐలాండ్స్ ఈజ్ ఏ వాల్కానిక్ ఆరిజిన్. వాల్కానిక్, ఇండియన్ ఓషన్లో వాల్కానిక్ ద్వారా ఈ విధంగా అగ్నిపర్వతాల ద్వారా మనకి పైరాక్జన్స్ కానీ ఇవన్నీ బయటకు వచ్చేసి ఒక ఐలాండ్ లాగా ద్వీపాలలాగా ఏర్పడతాయి. వీటిల్లో ఏర్పడిన ద్వీపాలు ఏంటి అని అంటే రీయూనియన్ ఐలాండ్ అనేది అగ్నిపర్వతాల ద్వారా ఏర్పడిన ఐలాండ్. ఇది మనకి ఇండియన్ ఓషన్లో ఉంటుంది. మడగాస్కర్ దగ్గర, మారిషియస్ దగ్గర ఉంటుందన్నమాట. నెక్స్ట్ విచ్ ఈస్ ద సెకండ్ క్యాపిటల్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ యొక్క సెకండ్ క్యాపిటల్ ఏంటి అని అంటే ధర్మశాల. ఫస్ట్ క్యాపిటల్ షిమ్లా. ఇది వచ్చేసేసి సమ్మర్ క్యాపిటల్. వింటర్ క్యాపిటల్ ఏంటి అని అంటే కొత్తగా పెట్టుకున్నారనమాట. వింటర్ క్యాపిటల్ ఏంటి అని అంటే ధర్మశాల. వేర్ ఆర్ ద లార్జెస్ట్ క్వాంటిటీ ఆఫ్ సిక్లిడ్స్. లార్జెస్ట్ క్వాంటిటీ ఆఫ్ ఆర్ పాపులేషన్ ఆఫ్ సిల్కిడ్స్ ఫౌండ్. సో సిల్కిడ్స్ అనేవి ఒక చేపల వెరైటీ అనమాట. ఇది ఈ విధంగా ఉంటాయి. ఇవి వచ్చేసేసి చాలా అంతరించిపోతున్నాయి అనంట. అందుకని చెప్పి వీటిని ప్రొటెక్షన్ కింద తీసుకున్నారు. సో ఇవి ఎక్కువగా ఏ ప్రాంతంలో ఉంటాయి అని అంటే బ్యాక్ వాటర్స్ ఆఫ్ కేరళ. అంటే బ్యాక్ వాటర్స్ అంటే ఇట్లా సముద్ర భూభాగంలోకి చొచ్చిపోయి ఉప్పు నీటి ప్రాంతంలాగా ఉంటాయన్నమాట. సో కేరళలో ఉంటాయన్నమాట. వాటిని కయాల్స్ అని కూడా అంటూ ఉంటారు, బ్యాక్ వాటర్స్ని కయాల్స్. హైయెస్ట్ పీక్ ఇన్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న అతిపెద్ద ఎత్తైన శిఖరం ఏది? ఈ మహేంద్రగిరి అని అంటే ఇది ఈస్టర్న్ ఘాట్స్లో ఎత్తైన శిఖరం అనమాట. ఈస్టర్న్ ఘాట్ తూర్పు కనుమల్లో ఎత్తైన ప్రదేశము. అరమకొండ అనేది ఆంధ్రప్రదేశ్లో ఈ ఈస్టర్న్ ఘాట్స్. ఇది మహేంద్రగిరి వచ్చేసి ఒడిశా రాష్ట్రంలో ఉందన్నమాట. సో అరమకొండ లేకపోతే ఇంకో పేరేంటి అని అంటే ఇది సీతమ్మ కొండ. ఇది ఆంధ్రప్రదేశ్లో గోదావరి రివర్ పైన ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి అరౌండ్ 1680 మీటర్ అనమాట. అంటే 1.6 కిలోమీటర్స్, 68 కిలోమీటర్ అనమాట. అంత హైట్ ఉంటుందన్నమాట అరమకొండ. ద ఈస్టర్న్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా ఈజ్. ఈస్టర్న్ మోస్ట్ పాయింట్ ఏంటమ్మా? కిబితు ఓకా ఇందిరా పాయింట్. ఇది వచ్చేసి సదర్న్ మోస్ట్ పాయింట్ ఎక్కడ ఉంటుందమ్మా? గ్రేట్ నికోబార్లో ఉంటుంది. అదే ఈస్టర్న్ అంటారంటే కిబూతు అనమాట. ఇది ఈస్టర్న్ పాయింట్. సో ఈస్టర్న్ పాయింట్ ఏంటి అని అంటే కిబూతు అమ్మ. సదర్న్ పాయింట్ ఏంటి అని అంటే ఇందిరా పాయింట్. ఆల్రెడీ వెస్టర్న్ పాయింట్స్, నార్దర్న్ పాయింట్స్ మనం ప్రీవియస్ సెషన్స్లో డిస్కస్ చేసాము, చూడండి ఒకసారి. నేమ్ ద స్మాలెస్ట్ డిస్ట్రిక్ట్ ఇన్ ఇండియా. ఇది ఒకసారి చూడండి అమ్మ, చాలా ఇంపార్టెంట్. స్మాలెస్ట్ డిస్ట్రిక్ట్ ఇన్ ఇండియా అనమాట. ఏరియా వైజ్ ఏంటి అని అంటే మహే ఎక్కడ ఉంటుంది అని అంటే చూడండి, పాండిచ్చేరిలో ఒక భాగం అనమాట. పాండిచ్చేరి అడ్మినిస్ట్రేషన్లో పనిచేస్తుంది, యూనియన్ కేంద్రపాలిత ప్రాంతం. సో ఇది ఒకసారి పాండిచ్చేరి. తమిళనాడులో ఉండేది పాండిచ్చేరి, కరైకల్ తమిళనాడులో ఉంటాయి.
మహే వచ్చేసి కేరళలో ఉంటుంది, కానీ పాండిచ్చేరి అడ్మినిస్ట్రేషన్లో పనిచేస్తుంది. యానం ఒకటి ఆంధ్రప్రదేశ్లో ఉంటుందన్నమాట. నెక్స్ట్, నేమ్ ద వెస్టర్న్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా. వెస్టర్న్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా, ఇది చూడండి అమ్మా, ఇందాకదే మనకి ఇచ్చింది చూడండి ఒకసారి. ఇందిరాకోల్ అనేది నార్దర్న్ మోస్ట్ పాయింట్. గుహర్ మోతి ఆర్ గుహర్ మోతా అనేది కచ్ డిస్టిక్లో ఉంటుందన్నమాట. ఇది వెస్టర్న్ మోస్ట్ పాయింట్ అన్నమాట. వెస్టర్న్ మోస్ట్ పాయింట్ ఇండియా ఆధీనంలో ఉన్న నార్దర్న్ మోస్ట్ పాయింట్, సదర్న్ మోస్ట్ పాయింట్, వెస్టర్న్ మోస్ట్ పాయింట్. సదర్న్ మోస్ట్ పాయింట్ ఏంటమ్మా? ఇందిరా పాయింట్. ఇందిరా కాదు, ఇందిరా అనమాట. ఇది ఇక్కడ అండమాన్ ఉంటాయి, ఇక్కడ నికోబారు, గ్రేట్ నికోబారు ఇక్కడ ఉంటుంది ఇందిరా పాయింట్. ఈస్టర్న్ మోస్ట్ పాయింట్ కిబూతు ఐలాండ్. ఈ డయాగ్రామ్ చూడండి ఒకసారి, మీకు అర్థమవుతుంది. నెక్స్ట్, హైయెస్ట్ పీక్ ఆఫ్ సాత్పురా రేంజ్. ఇది కూడా ఒకసారి చూడండి అమ్మా. అతిపెద్ద శిఖరం ఏది? సాత్పురా పర్వతాల్లో ఉన్న శిఖరం ఏది అన్నమాట. ఇది ఒకసారి చూడండి అమ్మా. ధూప్ఘర్ అనమాట. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది. ఎంత అనంటే అరౌండ్ 1.3 కిలోమీటర్ హైట్ అనేది ఉంటుందన్నమాట. దీన్ని 1300 మీటర్స్గా చెప్తూ ఉంటారు. నెక్స్ట్, వన్ స్టేట్ మెనీ వరల్డ్స్. స్టేట్ డిస్క్రైబ్డ్ ఆన్ ద అకేషన్ ఆఫ్ టూరిజం. ఏ స్టేట్ని వన్ స్టేట్ మెనీ వరల్డ్స్గా టూరిజం అంటే పర్యాటకుల్ని ఆకర్షించడానికి ఏ స్టేట్ ఈ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేసి ఈ కొటేషన్ పెట్టింది అని అంటే కర్ణాటక స్టేట్ టూరిజం డెవలప్మెంట్ కోసం పెట్టుకుందనమాట కర్ణాటక. విచ్ ఆఫ్ దీస్ కంట్రీస్ వాజ్ లార్జెస్ట్ ఎమిటర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ని ఈ క్రింది దేశాలలో ఏవి ఎక్కువగా రిలీజ్ చేస్తున్నాయి? ఫస్ట్ వచ్చేసి చైనా, సెకండ్ వచ్చేసి యుఎస్ఏ, థర్డ్ వచ్చేసి ఇండియా. ఎన్ని టన్నులు అంటే ఇది ఆల్మోస్ట్ 10 గిగాటన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తుంది అనమాట. యుఎస్ఏ ఏమో అరౌండ్ ఎన్ని టన్నులు అంటే 5 గిగాటన్నులు అన్నమాట. ఇండియా అయితే 2.65 గిగాటన్నులు కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ చేస్తుందంట. సో మ్యాక్సిమం ఏంటంటే చైనా. దాచిగామ్ నేషనల్ పార్క్ ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇదిగో ఇక్కడ ఉంటుంది, ఇది జమ్మూ అండ్ కాశ్మీర్. ఇదిగో ఈ పార్క్లో దాచిగామ్, దీన్నే పక్కే నేషనల్ పార్క్ అని కూడా పిలుస్తారు. దాచిగామ్ నేషనల్ పార్క్ అనమాట. ఇది ఎక్కడ ఉంటుంది అని అంటే జమ్మూ. ఇది ఇప్పుడు యూనియన్ టెరిటరీ. దీన్ని ఎప్పుడుగా చేశారంటే 1981 సంవత్సరంలో దీన్ని నేషనల్ పార్క్గా మార్చారన్నమాట. మార్చడం జరిగింది. నెక్స్ట్, వరల్డ్ బయోడైవర్సిటీ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్. మనకి ఎన్విరాన్మెంట్ డే అట్లాగో బయోడైవర్సిటీ కూడా తీసుకుని వచ్చారనమాట. ఏ సంవత్సరం అని అంటే మే 22. దీన్ని ఎందుకు అని అంటే మనకి ఈ రోజున ఏం జరిగింది అని అంటే 1992లో రియో సమ్మిట్ ఒకటి జరిగింది కదా, రియో ఎర్త్ సమ్మిట్ అని ఎన్విరాన్మెంట్ మీద ఒకటి సమ్మిట్ జరిగింది. సో అప్పుడు బయోడైవర్సిటీ మీద అవగాహన ఉండాలి అని చెప్పి జీవ వైవిధ్య మొక్కలు, జంతువులు వీటిని పరిరక్షించుకోవాలని ఒక డేట్ అనేది అవగాహన కోసం ఒక డేట్ అనేది ఫిక్స్ చేసుకున్నారు. ఆ డేట్ ఏంటంటే మే 22. ఈ మే 22 ఎందుకు పెట్టారు అని అంటే రియో సమ్మిట్ 1992లో అక్కడ జరిగిందనమాట, బ్రెజిల్లో. నెక్స్ట్, అకార్డింగ్ టు డేటా అవైలబుల్ ఆఫ్ నౌ హౌ మెనీ నేషనల్ పార్క్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియాలో ఇప్పటికి ప్రజెంట్ ఎన్ని నేషనల్ పార్క్స్ ఉన్నాయి అని అంటే 104 అనమాట. 104 అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వచ్చేసి ఏంటి, హెయిలే నేషనల్ పార్క్. దీన్నే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అని కూడా అంటారు. సో ఇండియాలో మొట్టమొదటి నేషనల్ పార్క్ అనమాట అది. ప్రజెంట్ 104 నేషనల్ పార్క్స్ అనేవి ఉన్నాయి. వేర్ ఈస్ ద నేషనల్ సెంటర్ ఆఫ్ డిసాస్టర్ మేనేజ్మెంట్ ఈజ్ లొకేటెడ్? నేషనల్ సెంటర్ ఆఫ్ డిసాస్టర్ మేనేజ్మెంట్ ఎక్కడ ఉంది? ఇది ఒకసారి చూడండి అమ్మ. న్యూ ఢిల్లీ. ఎప్పుడు దీన్ని తీసుకొచ్చారు అని అంటే 2005లో తీసుకురావటం జరిగిందనమాట. అంటే విపత్తులు, జాతీయ విపత్తులు ఏమన్నా వచ్చినా కానీ వాటిని కంట్రోల్ చేయడానికి, ప్లాన్ చేయడానికి, వాటిని ఏ విధంగా అధిగమించాలని చెప్పి చేస్తూ ఉంటారన్నమాట డిసాస్టర్ మేనేజ్మెంట్. నెక్స్ట్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇది వచ్చి 2010లో తీసుకురావటం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ గ్రీన్ ట్రిబ్యునల్ ఏంటి అని అంటే ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఏమైనా కానీ
ఇదేంటి కేసెస్ తొందరగా క్లియర్ అవ్వాలి అని చెప్పి సపరేట్గా 2010లో గ్రీన్ ట్రిబ్యునల్ అని పెట్టారనమాట. ఇది ఒక కోర్టు టైపు. ఎన్విరాన్మెంట్కి సంబంధించిన కేసులన్నీ ఇక్కడికి వెళ్తే తొందరగా రిజాల్వ్ చేసి పంపిస్తారనమాట. నెక్స్ట్, హెడ్ క్వార్టర్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ఈజ్ లొకేటెడ్ ఎట్. ఇది ఒకసారి చూడండి అమ్మ, నాకు తెలిసి ప్రీవియస్ సెషన్లో అయ్యింది అనుకుంటా. ఒకసారి కవర్ అయితే మాత్రం గుర్తుపెట్టుకోండి, కవర్ కాకపోతే గుర్తుపెట్టుకోండి, రెండు మీకే చాయిస్. సో ఒకసారి చూడండి, నైరోబీ ఆఫ్రికన్ కంట్రీ అనమాట, ఆఫ్రికన్ కంట్రీ. ఇది వచ్చేసి మీకు ఒక్కసారి చూడండి అమ్మా, ఎక్కడనంటే కెన్యా. సో కెన్యా దేశంలో ఉందన్నమాట నైరోబీ. సో యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అంటే ఏంటి అని అంటే, ఇది కూడా ఎన్విరాన్మెంట్కి సంబంధించిన అవగాహన కలగడానికి ఏమేం చర్యలు తీసుకోవాలి, ఎన్విరాన్మెంట్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనేది చెప్తూ ఉంటుందన్నమాట. ఇది ఐక్యరాజ్య సమితి యొక్క ఒక ఆర్గనైజేషన్. నెక్స్ట్, ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ గ్రీన్ పీస్ ఇంటర్నేషనల్. ఈ గ్రీన్ పీస్ అంటే ఏంటి? గ్రీన్ అంటే పచ్చగా ఉండాలి అనమాట. ఇది కూడా ఒక ఆర్గనైజేషన్ అనమాట, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. దీన్ని ఏ సంవత్సరంలో పెట్టడం జరిగింది అని అంటే, ఈ ఇయర్ ఒకసారి చూసుకోండి అమ్మా, 1971. అంటే ప్రపంచం మొత్తం పచ్చదనంగా ఉండాలి, శాంతియుతంగా అని చెప్పి పెట్టడం జరిగింది. మొక్కలను పెట్టాలి, పెంచాలి అని చెప్పి తీసుకురావడం జరిగిందనమాట. సో ఇది ఎక్కువగా క్లైమేట్ చేంజ్ని తగ్గిస్తూ ఉండాలి, డీఫారెస్టేషన్ని తగ్గిస్తూ ఉండాలన్నమాట. సో చెట్లను పెంచాలి, చెట్లు కవర్ పెంచాలన్నమాట. ట్రీస్ని ఎక్కువగా ప్లాంట్ చేసి చెట్లు ఎక్కువగా ఉండే భూమిని పెంచాలి అని చెప్పి తీసుకురావడం జరిగిందనమాట. దీన్ని 1971లో తీసుకురావడం జరిగింది. ఎక్కడ అని అంటే, ఇది దీని హెడ్ క్వార్టర్స్ యాంస్టర్ డ్యామ్. ఇది వచ్చేసి నెదర్లాండ్స్లో ఉంటుంది, నెదర్లాండ్స్. నెక్స్ట్, ద వాటర్ దట్ ఈస్ సేఫ్ టు డ్రింక్. మనం తాగే వాటర్ ఏమని పిలుస్తారనంటే పోర్టబుల్ వాటర్ అనమాట. పోర్టబుల్ వాటర్ అంటే తాగే వాటరే కాదు, ఈవెన్ మనం కుక్ చేసుకునే వాటర్ని కూడా పోర్టబుల్ వాటర్ అనమాట. అంటే ఈ వాటర్ తాగితే బాడీకి ఏమీ హాని కలగదు అనే వాటర్నే పోర్టబుల్ వాటర్ అని చెప్పి అంటారు. డేరింగ్ బడి హిల్ స్టేషన్ ఈజ్ లొకేటెడ్ ఎట్. ఇది ఒకసారి చూడండి అమ్మ, డేరింగ్ బడి హిల్ స్టేషన్. ఈ హిల్ స్టేషన్ అనేది ఎక్కడ ఉంది అని అంటే ఒడిశా రాష్ట్రంలో ఉందన్నమాట. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ గ్రీన్ హౌస్ గ్యాసెస్. సో గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఈ క్రింది వాటిలో ఏది? గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే అన్నీ వస్తాయి, కానీ ఇక్కడ చూడండి అమ్మ, గ్రీన్ హౌస్. సో కార్బన్ డైఆక్సైడ్, అట్లా కాకుండా పొల్యూటెంట్స్ అవన్నీ అయితే అన్నీ వస్తాయన్నమాట. మనకి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని కూడా ఉంది కదమ్మా, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, కార్బన్ డైఆక్సైడ్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది. తక్కువ ఇవన్నమాట. సో ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ మెయిన్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఇంగ్రీడియంట్ అని చెప్పి చెప్పుకోండి. పక్కుయి వైల్డ్ లైఫ్ శాంచురీ ఈజ్ సిట్యువేటెడ్ ఎట్. పక్కుయి చూడండి అమ్మ ఒకసారి, ఎక్కడ ఉంది అని అంటే అరుణాచల్ ప్రదేశ్. ఈ అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న పక్కుయి వైల్డ్ లైఫ్ శాంచురీని మనం పక్కే అని చెప్పి కూడా అంటారు. ఇందాక మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో దాచిగామ్ పక్కీ అని చెప్పాను కదమ్మా, దాచిగామ్. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఒక నేషనల్ పార్క్ ఉంటుంది, దాన్ని దాచిగామ్ నేషనల్ పార్క్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. అక్కడ నేను పక్కే అని చెప్పాను. ఆ పక్కే అనేది దీని యొక్క ఆల్టర్నేట్ నేమ్ అనమాట. పక్కుయి వైల్డ్ లైఫ్ శాంచురీ ఇంకో పేరు ఏంటంటే పక్కే, దీనికి కాదు, దీన్ని దాచిగామ్ అని చెప్పి పిలుస్తారు. ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది. ఇవి ఎందుకు ఇవ్వటం జరుగుతుంది అని అంటే, మనకి ఎగ్జామ్స్లో పక్కుయి వైల్డ్ లైఫ్ శాంచురీ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ అని చెప్పి అడుగుతున్నాడు, అందుకే ఇవ్వటం జరుగుతుంది. సో మ్యాక్సిమం అన్నీ గుర్తుపెట్టుకోవాల్సినంత అవసరం లేదు, అట్లీస్ట్ కొన్నన్నా గుర్తుపెట్టుకుంటే వస్తే అటెంప్ట్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ టైప్ ఆఫ్ బిట్స్ ఇవ్వటం జరిగిందనమాట. బయోడైవర్సిటీ యాక్ట్ పాస్డ్ ఇన్. ఏ సంవత్సరంలో బయోడైవర్సిటీ యాక్ట్ తీసుకొచ్చారంటే 2002 సంవత్సరంలో తీసుకొచ్చారనమాట. సో జీవ వైవిధ్యాలు ఏవైతే ఉంటాయో వాటిని ప్రిజర్వేషన్ చేయడానికి, సో సేవ్ చేయడానికి తీసుకురావడం జరిగిందనమాట బయోడైవర్సిటీ యాక్ట్ ఇండియాలో 2002. నెక్స్ట్, ద నేషనల్ ఫారెస్ట్ పాలసీ. సో ఫారెస్ట్ కవర్ని పెంచాలి, తగ్గించాలి అని చెప్పి ఈ ఫారెస్ట్ పాలసీని ఎప్పుడు తీసుకురావడం జరిగిందంటే అడవుల సంరక్షణ చట్టం. దీన్ని ఎప్పుడు తీసుకురావడం జరిగింది అని అంటే 1989
1988లో తీసుకురావడం జరిగిందనమాట. 1988. ఫస్ట్ అయితే బ్రిటిషర్స్ ఉన్నప్పుడు ఈ ఫారెస్ట్ నుంచి లభించే అన్నీ తీసుకుపోయి అమ్ముతూ ఉండేవాళ్ళు. కానీ అక్కడున్న లోకల్ పీపుల్ అపోజ్ చేస్తే వాళ్ళని అనగదొక్కేవాళ్ళు అనమాట. అందుకని బ్రిటిషర్స్ నుంచి కొత్త చట్టం అనేది తీసుకురావడం జరిగింది. ఫారెస్ట్ మీద మాకు క్లెయిమ్ ఉంటుంది కానీ లోకల్ పీపుల్కి ఉండదు అని చెప్పి తీసుకురావడం జరిగింది. సో 1894లో మొదటి చట్టం చేశారు. దాన్ని 1952లో మార్చారు. ఫైనల్గా 86, ఫైనల్గా 88లో ఈ నేషనల్ ఫారెస్ట్ పాలసీ అనేది తీసుకురావడం జరిగిందనమాట ఇండియాలో. సో ఫారెస్ట్ కవర్ ఎంత ఉంది ప్రజెంట్, ఇదేంటి కనోపీ అంటారు అనమాట. అంటే చెట్ల శాతం ఎంత ఉంది, ఎంత భూభాగానికి ఎంత పర్సంటేజ్ ఉంది, ఏ రాష్ట్రంలో ఫారెస్ట్రీ పెరిగింది, ఏ రాష్ట్రంలో తగ్గింది అనేవి క్లియర్గా రిపోర్ట్ అనేది ఎవ్రీ 2 ఇయర్స్కి రిలీజ్ చేస్తారనమాట. ఎవ్రీ 2 ఇయర్స్కి రిలీజ్ చేస్తారు ఈ రిపోర్ట్. చాలా చాలా ఇంపార్టెంట్. హౌ మెనీ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఆర్ దేర్ ఇన్ UN ఎజెండా అంటే చూడండి అమ్మ, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే ఎన్ని ఉంటాయనంటే, అసలు సస్టైనబుల్ అంటే ఏంటి, మనం ఇప్పుడు మనకి ఏ విధంగా లభిస్తున్నాయో, మనం తినే గాలి లేకపోతే పొల్యూటెంట్స్ తక్కువ, ఫుడ్ గిడ్ మొత్తం నీళ్లు ఏ విధంగా అయితే లభిస్తున్నాయో అవి మనం ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా అందించాలన్నమాట. మనకి మన పూర్వీకులు అందిస్తేనే మనం పీల్చుకోగలుగుతున్నాం. సో మనం లిమిటెడ్గా వాడి వాటిని ఏ విధంగా అవి ప్రజెంట్ ఉన్నాయి అంతే తగ్గకుండా ఫ్యూచర్ జనరేషన్స్కి అందించాలన్నమాట. దాన్నే సస్టైనబుల్ అంటారనమాట. అలాంటి గోల్స్, సస్టైనబుల్గా ఇవ్వాల్సిన గోల్స్ అనేవి ఎన్ని ఉన్నాయి అని అంటే, యునైటెడ్ నేషన్స్ అనేవి కొన్ని గోల్స్ అనేవి తీసుకురావటం జరిగిందనమాట. ఏ సంవత్సరంలో అని అంటే 2015లో కొన్ని గోల్స్ అనేవి పెట్టుకుంటాం జరిగింది. బై 2030 ఈ గోల్స్ అనేవి ఫుల్ఫిల్ చేయాలని చెప్పి తీసుకురావడం జరిగింది. అదేంటి అని అంటే, పోవర్టీని తీసేయాలి, ఆకలి లేకుండా పిల్లలు ఉండకూడదు, ఇట్లా ఉంటాయన్నమాట కొన్ని. సో అవన్నీ మొత్తం కలిపి 17 ఉంటాయి. అందుకే ఇదనమాట 1, 2, 3, 4 ఈ మొత్తం క్యాలిక్యులేట్ చేసుకుంటే 17 ఉంటాయి అన్నమాట. సో టోటల్ 17 గోల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. వీటిని 2030 వరకు అచీవ్ చేయాల్సి ఉంటాయి.